హలో వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో ఇడ్లీ బేటర్ లేనప్పుడు ఆర్ మినపప్పు లేనప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం అటుకులతో ఇడ్లీ చేసుకుందాం. అటుకులతో ఇడ్లీ చాలా మెత్తగా, సాఫ్ట్గా, టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సర్ జార్లో 1 కప్పు అటుకులు తీసుకుని పౌడర్లా చేసుకుందాం. దీనిని మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనిలో 1 కప్పు పెరుగు, 1.5 కప్పు ఇడ్లీ రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకుందాం. బేకింగ్ సోడాకి బదులుగా ఈనో కూడా యాడ్ చేసి మనం ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. వాటర్ కూడా వేసుకుని కలుపుకుందాం. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుని బ్యాటర్ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయ్యే వరకు కలుపుకుందాం. లంప్స్ లేకుండా బాగా కలిపిన తర్వాత 30 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. 30 మినిట్స్ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకుని ఆయిల్తో గ్రీస్ చేసుకుని ఇడ్లీ పెట్టుకుందాం. 15 నుంచి 20 నిమిషాలు ఇడ్లీ బాగా ఉడికిన తర్వాత దీన్ని ప్లేట్లో తీసుకుందాం. చాలా సాఫ్ట్గా, మెత్తగా అటుకులతో ఇడ్లీ చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.